ఈఎంఆర్ఎస్ ఆర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఈఎంఆర్ నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులకు సంబంధించి ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, ఏ పోస్టులు అప్లై చేసుకోవడానికి వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, అర్హత ఏంటి అనే టాపిక్ గురించి, అండ్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి అప్లికేషన్ ఫీ గురించి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్కి సంబంధించిన టాపిక్ గురించి, ఇఫ్ మీకు జాబ్ వచ్చినట్టయితే దానికి సంబంధించిన శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఈఎంఆర్ఎస్కి సంబంధించి రిక్రూట్మెంట్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూస్తున్నాము. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే అక్కడికి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా దానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. జస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ యొక్క అఫీషియల్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు వీడియోలో మేము ఏదైనా టాపిక్స్ మిస్ అయినట్లయితే నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. లేదా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడంతో పాటు ఇఫ్ మీ కామెంట్ అనేది వీడియో చేయడానికి కంటెంట్ క్రియేట్ చేసే కామెంట్ అనేది ఖచ్చితంగా డీటెయిల్ వీడియో చేస్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడానికి అయితే మేము ప్రయత్నిస్తాము. ప్రజెంట్ అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్గా మనకు 51 పేజెస్ అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి దీనికి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఏంటి అని అయితే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఇంపార్టెంట్ థింగ్లో వచ్చేసి అప్లికేషన్ ప్రొసీజర్ అనేది త్రూ ఆన్లైన్ అయితే ఉంటుంది. మీరు నియర్ బై నెట్ సెంటర్ ద్వారా కానీ మీ యొక్క మొబైల్ ఉపయోగించుకొని కానీ అదర్ డివైజెస్ ఉపయోగించుకొని కానీ అప్లికేషన్ అయితే చేయొచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటూ మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము డిఫరెంట్ పోస్టులకు సంబంధించి. సో మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. లేదా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి పోస్ట్కి. సో ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఫర్దర్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో లైక్ మీకు హాల్ టికెట్ కావచ్చు, ఎగ్జామినేషన్ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, అండ్ షార్ట్ లిస్ట్కి సంబంధించి కావచ్చు, ఇంటర్వ్యూకి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, ప్రతి అప్డేట్స్ మీకు సో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ రూపంలో అయితే మేము అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీవే బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 23 అక్టోబర్ 2025 అయితే లాస్ట్ డేట్. అండ్ ఆ రోజు మనకు 11:50 PM వరకు అయితే అవకాశం ఇచ్చారు. సో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రొసీజర్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి సో అప్లికేషన్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. మేము వన్స్ అప్డేట్ చేసిన తర్వాత మీరు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే అప్లికేషన్ ఫీకి సంబంధించి క్యాండిడేట్స్ని 2 కేటగిరీస్లో డివైడ్ చేయడం జరిగింది. మీరు ఫిమేల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయినా, ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్స్ అయినా, ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ అయినా, లేదా పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయినా కూడా సో మీకు అప్లికేషన్ ఫీకి సంబంధించి ఫస్ట్ కాలంలో అయితే ఇచ్చారు. అండ్ ఎవరైతే ఓసీ, బీసీ అదర్ దెన్ ఎబో మెన్షన్ చేసిన కేటగిరీస్ కాకుండా అదర్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఫీ అనేది డౌన్లో అయితే ఉంది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేస్తున్నా, పీజీటీ, టీజీటీకి అప్లై చేస్తున్నా, లేదా నాన్ టీచింగ్ స్టాఫ్ లైక్ లైబ్రరీయన్ కానీ, పీఈటీ కానీ, అండ్ అదే జూనియర్ అకౌంటెంట్ కానీ అదర్ పోస్టులకు మీరు అప్లై చేస్తున్నట్టే అప్లికేషన్ ఫీ అనేది 0 అయితే ఉంది. ఎవరైతే ఫీమేల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. మీకు ప్రాసెసింగ్ ఫీ 500 రూపీస్ అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ అనేది సో మేబీ మనకు కేటగిరీ 2కి సంబంధించిన ప్రాసెస్లో అయితే ఉంటుంది, టైర్ 2 అప్లికేషన్లో అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మీకు అమౌంట్ అయితే ఉండదు. ఎనీవే సో మీరు ప్రిన్సిపల్కి అప్లై చేసినా, పీజీటీకి అప్లై చేసినా, టీజీటీకి అప్లై చేసినా, నాన్ టీచింగ్కి అప్లై చేసినా అప్లికేషన్ ఫీ లేదు. జస్ట్ ప్రాసెసింగ్ ఫీ 500 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత మీరు అదర్ దెన్ కేటగిరీస్ అంటే మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ, ఓబీసీ నాన్ క్రిమినల్కి సంబంధించిన కేటగిరీ స్టూడెంట్స్ కానీ అయినట్లయితే మీరు ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేస్తే 2000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇఫ్ మీరు పీజీటీ, టీజీటీకి అప్లై చేస్తే 1500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. నాన్ టీచింగ్ స్టాఫ్కి అప్లై చేస్తే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ప్రతి పోస్ట్కి మనకు 500 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా. సో ఇక్కడ మీరు ప్రిన్సిపల్కి అప్లై చేసినా, లేదా పీజీటీకి అప్లై చేసినా, నాన్ టీచింగ్కి అప్లై చేసినా సపరేట్గా మీరు 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనకి ఇక్కడ అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ కలిపి మనకు 2500, 2000, 1500 అని అయితే మనకు మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఇది ఉంటుంది. మీరు ఓసీ, బీసీ అండ్ నాన్ క్రిమినల్ లేయర్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే, ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్ కేటగిరీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 0 ఫీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కానీ దీనికి సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్ సంబంధించి ఇంకా అఫీషియల్ డేట్స్ అయితే రాలేదు. హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనే డౌట్ కానీ, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందనేది కానీ, ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి కానీ, డ్యూరేషన్ ఆఫ్ ది సెంటర్ ఎగ్జామ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ అవి ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేస్తే సరిపోతుంది. ప్రజెంట్ అయితే మనకు ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి కానీ, హాల్ టికెట్ డేట్స్కి సంబంధించి కానీ ఇంకా అప్డేట్ అయితే రాలేదు. అప్డేట్ వచ్చిన తర్వాత మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు చాప్టర్ 3లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ అంటూ 2025కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సో మీరు ప్రిన్సిపల్ పోస్ట్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయితే మనకు 225 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఈ యొక్క 225 వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత పీజీటీ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే అన్ని సబ్జెక్ట్స్ కలుపుకొని మనకు
1460 ఉన్నాయి. టీజీటీకి అప్లై చేయాలనుకుంటే 3962 ఉన్నాయి. సో ఫిమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి 550 ఉన్నాయి. వార్డెన్కి సంబంధించి సో మనకి ఇక్కడ 635 ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్ కలిపి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి 228 ఉన్నాయి. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి 146 ఉన్నాయి. టోటల్గా ఈ యొక్క ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్లో వచ్చేసి మొత్తం 7267 పోస్టులు అయితే వేకెన్సీ చూపిస్తున్నారు. అండ్ కేటగిరీ వైజ్గా ఎలా ఉన్నాయనేది మనం సపరేట్ తెలుసుకోవాలి. సో మీకు టోటల్ పోస్టులు అనేది ఇంపార్టెంట్ కాదు, మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అండ్ దాంట్లో మీరు ఎన్నిటికి ఎలిజిబుల్ అవుతారని తెలుసుకొని అప్లై చేయడం అనేది చాలా ఉత్తమమైనది. సో తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ మీరు ప్రిన్సిపల్ పోస్ట్ కనుక ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే టోటల్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 225 అయితే ఉన్నాయి. వాటిలో మనకు కేటగిరీ వైజ్గా స్పెషల్ కేటగిరీ వైజ్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. కేటగిరీ వైజ్గా వచ్చేసి అన్రిజర్వ్డ్ ఎవరైతే సో ఓబీసీ స్టూడెంట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ, ఓసీ క్యాండిడేట్స్ కానీ అందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో దీన్ని మనం ఇక్కడ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటాం, ఓపెన్ పోస్టులు అనమాట. ఓపెన్ కేటగిరీలో ఉన్న ఎవరైతే ఏ పోస్టులు అయితే ఉంటాయో దానికి అందరూ ఎలిజిబుల్ అవుతారు. అండ్ స్పెషల్గా మీ కేటగిరీలో ఉన్నాయి మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ని. సో నేను ఓబీసీ కేటగిరీ నుంచి ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతానంటే ఇఫ్ నాకు ప్రిన్సిపల్ పోస్టులు కనుక నేను ఎలిజిబుల్ అయినట్టయితే ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వాటికి ఎలిజిబుల్ అవుతాను అండ్ సేమ్ టైం ఓబీసీ కేటగిరీలో ఉన్నవి ఎలిజిబుల్ అవుతాను. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఓన్లీ 116కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఒకవేళ మీరు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అంటే ఈ యొక్క ఎస్సీ కేటగిరీలో ఉన్న వాటికి ఎలిజిబుల్ అవుతారు, అన్రిజర్వ్డ్లో ఉన్నాయి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఎస్టీ కేటగిరీ అంటే ఇక్కడ ఉన్న 16కి ఎలిజిబుల్ అవుతారు అండ్ ఇక్కడ ఉన్న 116 కూడా ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. అండ్ దీంట్లో స్పెషల్ కేటగిరీ మీకు విఐ ఉన్న, హెచ్ఐ ఉన్న, సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వాటికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇవి మనకు ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి. ప్రిన్సిపల్ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. తర్వాత మనకు పీజీటీకి సంబంధించి అయితే ఇచ్చారు. పీజీటీ సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదే కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. పీజీటీ వచ్చేసి ఏంటంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అనేది చెప్పుకుంటాము. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీకు ఏంటి అంటే బీఎడ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఆ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్లో బీఎడ్ కంప్లీట్ అయి ఉండాలి, ప్లస్ మీరు ఆ రిలవెంట్ సబ్జెక్ట్లో పీజీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అలా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు ఈ యొక్క పీజీటీకి అప్లై చేయొచ్చు. దీనికి టెట్ అవసరం లేదు, సీటెట్ అనేది నాట్ మ్యాండేటరీ, సీటెట్ క్వాలిఫైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ టీచర్ అవ్వాలి అనుకుంటే సో మీరు బీఎడ్లో వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఇంగ్లీష్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ సేమ్ టైం ఎంఏ ఇంగ్లీష్ కానీ ఆ ఈక్వాలెంట్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ యొక్క పీజీటీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. పీజీ అనేది మ్యాండేటరీ అండ్ బీఈడీలో రిలవెంట్ మెథడాలజీ కూడా మ్యాండేటరీ. ఇక్కడ మనకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఏదైతే 11th నెంబర్ ఉందో దీనికి మాత్రం బీఎడ్ అనేది నాట్ మ్యాండేటరీ పీజీటీకి. రిమైనింగ్ ఆల్ పోస్టులకు అయితే పీజీటీలో సో మనకు బీఎడ్ అనేది మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఇంగ్లీష్ అనేది అప్లై చేయాలంటే సో ఇంగ్లీష్లో వన్ ఆఫ్ ది మెథడాలజీగా బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి, ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసి ఉండాలి. హిందీ అనుకుంటే ఎంఏ ఇంగ్లీష్ హిందీ కంప్లీట్ చేసి ఉండాలి, సేమ్ టైం బీఈడీ వన్ ఆఫ్ ది మెథడాలజీ హిందీ కంప్లీట్ చేసి ఉండాలి. మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీ మీ బీఈడీలో ఉండాలి, సేమ్ టైం మీరు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ ఈక్వాలెంట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. కెమిస్ట్రీ అంటే సో వన్ ఆఫ్ ది మెథడాలజీ మీకు మీ యొక్క బీఈడీలో ఫిజికల్ సైన్స్ అనేది ఉండాలి లేదా కెమికల్ సైన్స్ అనేది ఉండాలి. తర్వాత మీకు సంబంధించి ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఫిజిక్స్ అంటే సో ఎంఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి, వన్ ఆఫ్ ది మెథడాలజీగా మీకు బీఎడ్లో ఫిజిక్స్ అనేది ఉండాలి. సో అలా ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో కొంతమంది స్టూడెంట్స్ స్టార్టింగ్లో క్వైరీ చేస్తారు, సార్ నేను బీజెడ్సీ స్టూడెంట్స్ని, సో నేను ఇప్పుడు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను అండ్ ఫిజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్నాను, నేను ఇప్పుడు కెమిస్ట్రీకి ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ అవుతారు. సేమ్ టైం నేను ఎంపీసీఎస్ స్టూడెంట్స్ని, నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను, సేమ్ టైం నాకు బీఈడీలో ఫిజికల్ సైన్స్ ఉంది, నేను ఎలిజిబుల్ అవుతాను అంటే ఎలిజిబుల్ అవుతారు. సో అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో బీఎడ్ ఉండాలి, పీజీ ఉండాలి, బోత్ రిలవెంట్ సబ్జెక్ట్స్లో అయితే. తర్వాత బయో సైన్స్ వచ్చేసి మీరు ఎంఎస్సీ బాటనీ ఆర్ ఈక్వాలెంట్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత వచ్చేసి బయాలజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా మీరు బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ మనకు కామర్స్ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు, హిస్టరీ అంటూ, జియోగ్రఫీ అంటూ, కామర్స్ అంటూ, ఎకనామిక్స్ అంటూ. మీరు బీఈడీలో వన్ ఆఫ్ ది మెథడాలజీగా సోషల్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి, సేమ్ టైం మీకు ఆ రిలవెంట్ పీజీ అనేది ఉండాలి, ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు సంబంధించి వేకెన్సీస్ సంబంధించి కానీ ఎలిజిబిలిటీకి సంబంధించి కానీ టోటల్ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ కేటగిరీ అనమాట, అందరు క్యాండిడేట్స్ దానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ తర్వాత మీ సపరేట్ కేటగిరీలో ఏవైతే ఉంటాయో వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఓబీసీ అంటే ఓబీసీలో ఉన్న వాటికి నేను ఎలిజిబుల్ అవుతాను, సేమ్ టైం మళ్ళీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వాటికి ఎలిజిబుల్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నాది కామర్స్ అనుకుంటే కామర్స్లో వచ్చేసి టోటల్గా 120 అయితే ఉన్నాయి, దాంట్లో 49 అన్రిజర్వ్డ్లో ఉన్నాయి, తర్వాత ఓబీసీలో 32 ఉన్నాయి. 49 + 32 పోస్టులకు అయితే ఈ యొక్క కామర్స్ విత్ బీఎడ్ మెథడాలజీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, పీజీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ తర్వాత టీజీటీ అయితే ఇచ్చారు. సో టీజీటీకి సంబంధించి ఏంటంటే టీజీటీలో మీకు బీఎడ్ అనేది బీఎడ్లో వన్ ఆఫ్ ది మెథడాలజీగా రిలవెంట్ సబ్జెక్ట్ ఉండాలి, సేమ్ టైం మీరు సీటెట్ అనేది క్వాలిఫైడ్ ఉండాలి. సీటెట్ అనేది క్వాలిఫైడ్ ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. వితౌట్ సీటెట్ వీటికి అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. మీరు ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అప్లై చేయాలంటే సీటెట్ క్లియర్ చేసుకొని ఉండాలి. సో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి. తర్వాత మీరు బీఎడ్లో ఆ మెథడాలజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో అలా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దానికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మనకి హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ సైన్స్ అండ్ తర్వాత సైన్స్, కంప్యూటర్ సైన్స్ అని అయితే ఇచ్చారు ఆ రిలవెంట్. దీనికి ఇక్కడ మనకు కంప్యూటర్ సైన్స్కి అయితే కంప్యూటర్ సైన్స్లో కూడా బీఎడ్ అయితే నాట్ మ్యాండేటరీ. సో మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ తర్వాత లాంగ్వేజెస్ సంబంధించి కూడా ఇచ్చారు. లాంగ్వేజెస్ అంటే మీరు ఆ మెథడాలజీలో సో మీకు సంబంధించి ఏంటంటే
సో బీఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉంటే ఎలిజిబుల్ అవుతారు. అండ్ సేమ్ టైం ఆ మెథడాలజీకి సంబంధించిన సబ్జెక్ట్లో మీరు టెట్ అనేది క్వాలిఫై ఉండాలి. అండ్ మిస్లీనియస్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది టీజీటీలో మ్యూజిక్ టీచర్ సంబంధించి ఆర్ట్ టీచర్ అండ్ పీఈటీకి సంబంధించి మేల్ ఫీమేల్ లైబ్రేరియన్కి అయితే ఇవ్వడం జరిగింది. మ్యూజిక్ టీచర్ అంటే డిప్లొమా ఇన్ మ్యూజిక్ చేసి ఉండాలి, ఆర్ట్ ఇన్ డిప్లొమా చేసి ఉండాలి, పీఈటీ అంటే బీపెడ్ అనేది చేసి ఉండాలి. సో తర్వాత మనకు పీఈటీ ఫీమేల్ కూడా బీపెడ్ అనేది చేసి ఉండాలి. బీపెడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లైబ్రేరియన్ అంటే బిఎల్ఐసి ఆర్ ఎంఎల్ఐసి చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకు ఎలిజిబిలిటీ. దీనికి సంబంధించి మ్యూజిక్ టీచర్ అవ్వాలంటే మ్యూజిక్ టీచర్కి సంబంధించిన డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. ఆర్ట్స్ టీచర్ అవ్వాలంటే ఆర్ట్స్ సంబంధించిన డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. పీఈటీ చేసి ఉండాలంటే సో పీఈటీకి బీపెడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో లైబ్రేరియన్ సైన్స్ బిఎల్ఐసి కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటారు. అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నాన్ టీచింగ్ స్టాఫ్లో హాస్టల్ వార్డన్ మెయిల్ అని ఇచ్చారు. హాస్టల్ వార్డన్ మెయిల్లో కూడా సేమ్ హాస్టల్ వార్డన్ అప్లై చేసుకోవాలంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ లేదా బీఈడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టాఫ్ నర్స్ వచ్చేసి మీరు బీఎస్సీ హోమ్ సైన్స్ కానీ లేదా బీఎస్సీకి సంబంధించిన హానర్స్ కానీ లేదా బీఎస్సీలో స్టాఫ్ నర్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత అకౌంటెంట్ అనేది బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బీకామ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఎవరైతే చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. సో అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బీకామ్ స్టూడెంట్స్ అనేది ఎలిజిబుల్ అవుతారు. జూనియర్ సెక్రటరీ వచ్చేసి ఏంటంటే సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన +2 కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ విత్ ల్యాబ్ రిలేటెడ్ సర్టిఫికేట్ ఉండి అండ్ మీకు సంబంధించి 10th ఆర్ డిప్లొమా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ అయితే ఇవి. అండ్ తర్వాత మనకి ఎలిజిబిలిటీకి సంబంధించి ఇక్కడ టీచింగ్ పోస్టులకు సంబంధించి కొన్ని ఫంక్షనల్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫంక్షనల్ ఆర్డర్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము ఆ వీడియోలో అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఫంక్షనల్ ఆర్డర్కి సంబంధించి ప్రతి టాపిక్ గురించి అది కొంత వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దాని గురించి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ సబ్జెక్ట్ వైజ్ ఎలిజిబిలిటీకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ అంతకంటే ముందు మనం పే గురించి అయితే తెలుసుకుందాం. ఇఫ్ మీరు ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అయ్యి మీకు సంబంధించిన ఇంటర్వ్యూ క్రాస్ చేసిన తర్వాత సో మీరు కనుక ప్రిన్సిపల్ పోస్ట్కి సెలెక్ట్ అయినట్టయితే శాలరీ ఏ విధంగా ఉంటుందంటే లెవెల్ 12 పే అయితే ఉంటుంది. 78,000 నుంచి సో మనకు 2 lakhs వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి ఒకవేళ మీరు పీజీటీకి సెలెక్ట్ చేయబడితే పీజీటీలో వచ్చేసి 47 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. పీజీటీ అయితే మనకు సో టోటల్గా మనకు సో ఇక్కడ 40,000 నుంచి 1,40,000 వరకు శాలరీ అనేది ఉంది. తర్వాత లైబ్రరీని అయితే లైబ్రరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఇలా ప్రతి జాబ్కి ఎంత శాలరీ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ పీడిఎఫ్ అయితే ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కానీ ఎగ్జామినేషన్ మోడ్ కానీ ఎలా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్లయితే మనకు ప్రజెంట్ ఇక్కడ టోటల్గా ఒక 7 to 8 సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకు పెన్ పేపర్ బేస్డ్ అయితే జరుగుతుంది. OMR బేస్డ్ అయితే ఉంటుంది. మనకు ఆన్లైన్ మోడ్ అయితే ఉండదు. CBT ఎగ్జామ్ కండక్ట్ చేయరు. పెన్ పేపర్ మోడ్ అయితే ఉంటుంది. సో అది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ దీంట్లో కొన్ని పోస్టులకు Tier 1 అండ్ Tier 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. Tier 1 Tier 2 ఎగ్జామ్ ఉంటుంది. అండ్ పీజీటీకి వచ్చేసి Tier 1 Tier 2 అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. రిమైనింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఏవైతే ఉంటాయో మనకు డైరెక్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ తర్వాత సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఏ మీడియంలో ఉంటుంది సార్ మీకు అని మీరు క్వైరీ చేసినట్లయితే మనకు సంబంధించిన ఏ పోస్ట్కి అప్లై చేసినా కూడా ఆ క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ మీడియంస్లో అయితే ఉంటుంది. మనకు హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఇస్తారు. బోత్ మీడియంస్లో ఎక్స్పెక్ట్ ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో మనకు టీజీటీ లాంగ్వేజెస్ కానీ పీజీటీ లాంగ్వేజెస్ కానీ ఆ లాంగ్వేజెస్ వచ్చేసి ఆ రిలవెంట్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ సబ్జెక్ట్స్ మాత్రం మనకు హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్ ఇవన్నీ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఇస్తారు. సో అక్కడ మనకు రిమైనింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో రిలవెంట్ లాంగ్వేజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సో ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించిన సిలబస్ అయితే ఇచ్చారు. మనకు Tier 1 ఎగ్జామినేషన్లో ఏ సిలబస్ ఉంటుందనేది టోటల్గా మనకు Part 1 నుంచి Part 5 వరకు టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 100 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్ మోడల్ అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది 2 hours అయితే టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అప్డేట్ ఇంకా మనకు రాలేదు. వచ్చిన తర్వాత ఆ టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాము. సో ఇది ప్రజెంట్ మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి Tier 1 ఎగ్జామ్ అండ్ ప్రిన్సిపల్ పోస్ట్కి Tier 2 ఎగ్జామ్ కూడా ఉంటుంది. Tier 2కి సంబంధించిన సిలబస్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు Tier 2కి సంబంధించి. సో ఇక్కడ మనకు 40 ఆబ్జెక్టివ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 50 వచ్చేసి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్కి 60 మార్క్స్కి టోటల్గా 100 మార్క్స్కి మనకి ఇక్కడ సో Part 2 అనేది అయితే Tier 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే Tier 1 క్లియర్ చేసిన వాళ్ళు ఉంటారో ఆన్ ది బేసిస్ ఆఫ్ సో ఆ రేషియో అనేది 1:10 అయితే తీయడం జరుగుతుంది. ఆ 1:10లో ఉన్న క్యాండిడేట్స్కి Tier 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది మనకు 3 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. మళ్ళీ మీరు Tier 2 ఎగ్జామ్ కనుక క్లియర్ చేసినట్టయితే దాంట్లోకి వెళ్ళి కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి వారిని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయబడిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ Tier 2 ఎగ్జామ్ నుంచి వచ్చిన మార్క్స్ని 80% తీసుకోవడం జరుగుతుంది. Tier 2 తర్వాత ఇంటర్వ్యూ సెషన్ ఏదైతే కండక్ట్ చేస్తారో దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 20% మార్క్స్ అనేది తీసుకొని టోటల్గా మీకు షార్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ పీజీటీకి సంబంధించిన సిలబస్ విషయంలో మీరు క్వైరీ చేస్తే పీజీటీలో కూడా టోటల్గా మనకు 6 parts అయితే ఇవ్వడం జరిగింది. 6 parts సంబంధించిన టాపిక్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అండ్ టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు టోటల్గా వచ్చేసి దీనికి సంబంధించి టోటల్ అనేది 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
2 hours 30 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది దానికి సంబంధించి. అండ్ ఎవరైతే టైర్ 1కి సంబంధించిన క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారో మీరు వాళ్ళు 1:10 రేషియోని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ సబ్జెక్టు యొక్క క్యాండిడేట్స్ యొక్క స్కోర్ను బట్టి. సో షార్ట్ లిస్ట్ చేయబడిన వారికి డైరెక్ట్గా మళ్ళీ టైర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 2 ఎగ్జామ్ నుంచి మీకు ఫైనల్ షార్ట్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. సో పీజీటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇంటర్వ్యూ ఉండదు, ప్రిన్సిపల్ పోస్టులు ఉన్న వారికి అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అండ్ తర్వాత మనకు టీజీటీ తీసుకున్నట్టయితే టీజీటీకి కూడా సిమిలర్ టు ది మనకు పీజీటీలో సిలబస్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం అదే సిలబస్ ఉంటుంది, అదే ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ఇక్కడ టీజీటీకి పీజీటీకి డిఫరెన్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో టీజీటీ పోస్ట్ అప్లై చేసిన వాళ్ళు వచ్చేసి ఏంటి అంటే టీజీటీ అప్లై చేసిన వాళ్ళు 6th, 7th, 8th క్లాసులకు అనేది టీచింగ్ చేస్తారు. పీజీటీ తీసుకున్న వాళ్ళు వచ్చేసి ఏంటంటే సో వీళ్ళకు 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లాసెస్కి డీల్ చేయడం కోసం వీరిని తీసుకోవడం జరుగుతుంది. సో అందుకే టీజీటీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా టెట్ అనేది మ్యాండేటరీ. సో అదే పీజీటీ వారికి టెట్ అనేది మ్యాండేటరీ కాదు, కానీ సో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చెప్తారు కాబట్టి పీజీ అనేది మ్యాండేటరీ. దాని తర్వాత మనకి ఇక్కడ సో టీజీటీకి సంబంధించిన సిలబస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. సో టీజీటీ, పీజీటీ సేమ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది దానికి సంబంధించి. హాస్టల్ వార్డెన్కి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం మనకు 5 partsలో సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 100 marks ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడైతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు హాస్టల్ వార్డెన్కి సంబంధించి. అండ్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి కూడా మనకు టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎవరైతే టైర్ 1 ఎగ్జామ్ క్లియర్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వారికి టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. అండ్ తర్వాత మనకు అకౌంటెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అకౌంటెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సపరేట్గా సిలబస్కి సంబంధించి ఈచ్ టాపిక్ గురించి మనం సపరేట్ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సిలబస్కి సంబంధించి. అండ్ ఆ తర్వాత సో ఎలిజిబిలిటీకి సంబంధించి మీరు క్వైరీ చేసినట్టయితే ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారనేది ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ పోస్ట్ కనుక మీరు అప్లై చేయాలంటే సింపుల్గా మీరు పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఏదో ఒక సబ్జెక్ట్లో, అండ్ సేమ్ టైం బీఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి మనకు 3 కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. 3 ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. 3 ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో మీకు ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయో దాన్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, తర్వాత బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ అదేవిధంగా మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. టీచింగ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకు. 3rd కేటగిరీలో వచ్చేసి ఎక్స్పీరియన్స్ సంబంధించి మీరు ఇక్కడ 3 డిఫరెంట్ కేటగిరీస్ సంబంధించి అయితే చూడొచ్చు. సో మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రిన్సిపాల్గా చేసి ఉండాలి, సెంట్రల్లో కానీ స్టేట్ కానీ అటానమస్ ఆర్గనైజేషన్లో మీరు సో పే మ్యాట్రిక్ 12కి సంబంధించిన లెవెల్లో మీరు చేసి ఉండాలి, ఆల్రెడీ చేసి ఉంటే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వైస్ ప్రిన్సిపాల్గా కానీ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాటిల్లో మినిమం 3 years అనేది మీరు చేసి ఉండాలి, చేసి ఉంటే మీకు కన్సిడర్ చేస్తారు. పీజీటీఆర్ లెక్చరర్గా మీరు సెంట్రల్ ఆర్ స్టేట్ అటానమస్ కాలేజెస్లో మీరు మినిమం సో 12 years చేసి ఉంటే మీకు ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. డిజైర్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. పీజీటీ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పీజీటీకి ఎలిజిబిలిటీ ఏంటంటే సో మీకు బీఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ సేమ్ మెథడాలజీలో మీకు పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలా కంప్లీట్ చేసిన వారు ఎలిజిబుల్ అవుతారు. సో బీఎడ్లో వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కావచ్చు, 2 years బీఎడ్ కావచ్చు, 1 year బీఎడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే బీఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దాని తర్వాత పీజీటీకి సంబంధించిన పోస్ట్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మీరు పీజీ ఎలా చేయాలంటే సో ఇంగ్లీష్ టీచర్ అవ్వాలంటే ఇంగ్లీష్ కంప్లీట్ చేసి ఉండాలి, హిందీ అంటే హిందీ కంప్లీట్ చేసి ఉండాలి, ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ ఆర్ ఈక్వాలెంట్, కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఆర్ ఈక్వాలెంట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలా కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క పీజీటీకి అయితే అప్లై చేసుకోవచ్చు. దెన్ టీజీటీ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే టీజీటీకి సో మనకు 2 qualifications అనేది ఎసెన్షియల్. ఇక్కడ బీఎడ్ అనేది ఆ రిలవెంట్ మెథడాలజీలో కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ సేమ్ టైం మనం సీటెట్ అనేది ఆ రిలవెంట్ మెథడాలజీకి సంబంధించి సీటెట్ అయితే క్వాలిఫై ఉండాలి. పేపర్ 2 అనేది సో పేపర్ 2 మనకు 2 parts ఉంటుంది. సోషల్ స్టడీస్ కానీ లేదా మీరు ఓన్లీ సైన్స్ అని కానీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అని కానీ ఉంటుంది. సో మీ రిలవెంట్ మెథడాలజీ బట్టి మీరు క్వాలిఫైడ్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మీరు టీజీటీకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో సమ్వేర్ మీరు లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి లాంగ్వేజెస్కు అప్లై చేసినప్పుడు కూడా సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే కావాల్సి ఉంటుంది. టీజీటీకి సంబంధించి ఇది ఏజ్ వచ్చేసి ఏజ్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి ఒక్కొక్క పోస్ట్కి సపరేట్ ఏజ్ అయితే ఉంది. మినిమం 35 ఏజ్ ఇచ్చారు. మాక్సిమం వచ్చేసి ఏంటంటే 55 ఏజ్ అయితే మనకు విత్ ఏజ్ రిలాక్సేషన్ తోటి అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే పర్టికులర్గా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి మనం సపరేట్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు. షెడ్యూల్ క్యాస్ట్ కానీ ట్రైబ్కి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు అప్లికేషన్లో ఉన్న డేట్ కంటే ఎక్కువగా. సో ఓబీసీకి సంబంధించి అయితే 3 years ఇస్తున్నారు. అండ్ అదర్ క్యాండిడేట్స్ విత్ కంటిన్యూస్ సర్వీస్ సెంట్రల్ సర్వీస్లో ఉన్న వారు ఎవరైతే ఉంటారో ఇన్ సర్వీస్లో ఉన్న వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే 5 years. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ సో అలా డిజబిలిటీ ఇంక్లూడింగ్ ఉమెన్స్ అదర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్గా మనకు 55 years వరకు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా దీనికి సంబంధించి మేము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. అండ్ ఎస్పెషల్లీ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ చేసేటప్పుడు డీటెయిల్ వీడియో విత్ ఇన్ షార్ట్ టైంలో మేము అప్లోడ్ చేస్తాము. ఆ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. అండ్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీకు ఎటువంటి సర్వీస్ కావాలనుకున్నా డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ఆర్ మెయిల్ ఐడి ఆర్ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.